వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. మరి ఈరోజు చాలామంది ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి మూవీ అండ్ ఎన్నో బ్రేకులు పడి ఈరోజు ఎట్టకేలకి రిలీజ్ అయినటువంటి వ్యూహం మూవీ గురించి తెలుసుకుందాం. అయితే ఈ మూవీ చాలా అంచనాల నడుమ ఎన్నో వ్యూహ రచనల మధ్యన ఈ రోజు అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఆర్జీవి గారు ఎన్నో తంటాలు పడ్డారనే చెప్పొచ్చు ఒక రకంగా. ఎందుకంటే ఈ సినిమాకి ఎన్నో రకాల చర్చలు జరిగినాయి, ఎన్నోసారి వాయిదాలు పడ్డాయి. సెన్సార్ వాళ్ళు ఒకసారి సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చి మళ్ళీ ఆపి మళ్ళీ ఇంకొకసారి సెన్సార్కి వెళ్ళి అండ్ అలాగే దీనిపైన కేసులు, సినిమా ఆపాలంటూ ఎన్నో రచ్చరచ్చలు అయితే జరిగినాయి వ్యూహం గురించి. మరి ఈ వ్యూహం మనం ట్రైలర్ చూసుకున్నాం, ట్రైలర్కి టీజర్కి అంతా కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో ఆర్జీవి గారు కూడా ఈ సినిమాకి సంబంధించి చాలా స్ట్రాంగ్గానే ఉన్నారని చెప్పొచ్చు. ఫస్ట్ నుంచి కూడా ఆయన ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి రాను, నాకు రాజకీయాల్లో సేవ చేయాలన్నటువంటి ఉద్దేశం లేదు, బట్ నాకు జగన్ అంటే ఇష్టం కాబట్టి నేను సినిమా తీశానని చెప్పుకుంటూ వచ్చారు. చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు ఇష్టం లేదు అని అంటే కనుక సీనియర్ మన ఎన్టీఆర్ గారు ఎవరైతే ఉన్నారో సీనియర్ ఎన్టీఆర్ గారికి ఆయన బ్యాక్ స్టాబింగ్ చేశారని, అందుకని చంద్రబాబు నాయుడు నచ్చడం చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ స్వతహాగా నాకు ఇష్టం కానీ పార్టీ పరంగా తను ప్రజాసేవ చేస్తే మాత్రం నాకు నచ్చలేదు అంటూ కొన్ని చాలా కమెంట్స్ అయితే పాస్ చేయడం జరిగింది. అండ్ అంతేకాదు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి చాలా విషయాల్లో ఆర్జీవి గారు చాలా యాక్టివ్గా ఉండటం, ట్విట్టర్లో ట్వీట్ చేయడం లాంటివి కూడా జరగడం జరిగింది. మనం చూసాము. ఇటు చంద్రబాబు నాయుడిని ఎప్పుడు 23 నెంబర్ తోటి టీస్ చేస్తూ ఉండడం కానీ, పవన్ కళ్యాణ్ని పావలా పవన్ కళ్యాణ్ అంటారని చెప్పి మొన్న ఏదైతే సీట్లు కేటాయింపులో 24 సీట్లు వచ్చినాయో దానికి సంబంధించి కూడా ఎప్పుడు ఆర్జీవి వైరల్ అవుతూ ట్రెండింగ్గానే ఉంటాడు, ముఖ్యంగా ఈ ఏపీ పొలిటిక్స్ సంబంధించి. మరి అలాంటి ఏపీ పొలిటిక్స్ సంబంధించిన సబ్జెక్ట్ తోటే వ్యూహం అనే సినిమాని అయితే తీయడం జరిగింది. ఎన్నో వ్యూహ రచనల మధ్యన ఆ సినిమా ఈరోజు March 2 అయితే రిలీజ్ అయింది. అండ్ దీనికి సంబంధించి కుకట్పల్లి థియేటర్లో అయితే ఆర్జీవి అండ్ మూవీ టీం అంతా కలిపి కూడా మార్నింగ్ 8 o'clock షోకి అయితే వెళ్ళి చూడడం అయితే జరిగింది విత్ ఆడియన్స్ అనమాట. అండ్ ఆ తర్వాత మనం సినిమా విషయానికి వచ్చేస్తే ఇందులో మొత్తం జగన్ స్టోరీని బేస్ చేసుకున్న తీసిన ఎలిమెంట్సే ఉంటాయి, కానీ అప్పటికి కూడా చాలా వరకు క్యారెక్టర్స్ నేమ్స్ అయితే మార్చడం జరిగిందనమాట వ్యూహం సినిమాలో. లైక్ పవన్ కళ్యాణ్ వచ్చేసి శ్రవణ్ కళ్యాణ్ అని, జగన్ వచ్చేసి మదన్ అని, అండ్ చంద్రబాబు వచ్చేసి ఇంద్రబాబు అని చెప్పి ఇలా చిన్న మేజర్ చేంజెస్ చేస్తూ స్టోరీని మనందరి ముందుకి తీసుకొచ్చి చూపించడం జరిగిందనమాట. సో చూస్తున్నంతసేపు ఇంద్రబాబు అంటే చంద్రబాబు అన్న సౌండింగ్ వస్తుంది, మదన్ అంటే జగన్ అన్న సౌండింగ్ వస్తుంది, అండ్ శ్రవణ్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అన్న సౌండింగ్స్ అయితే మనకు వచ్చేసింది. సో ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు, ఏ క్యారెక్టర్ని ఎలా మాట్లాడుతున్నారు అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ యాజ్ యూజువల్ మనకు అందరికీ తెలిసినట్టుగానే ఇది ఏపీ పాలిటిక్స్లో అప్పుడు జరిగినటువంటి స్టోరీస్ని, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి లైనప్ని తీసుకుని చేయడం జరిగింది. అండ్ ఇందులో మెయిన్ జగన్ యొక్క లైక్ పాదయాత్రలు కానీ వీటికి సంబంధించి ఎక్కువ ఉంటుంది స్టోరీలో. అండ్ ఇందులో షర్మిల గారి క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటుందని చెప్పారు ఆర్జీవి గారు ఇంటర్వ్యూస్ జరుగుతున్నప్పుడు. చాలా లిమిటెడ్గానే ఉంటుంది, ఆవిడ పోర్షన్ ఎక్కువ ఉండదు, ఎక్కువ శాతం జగన్ చుట్టూరునే ఉంటుంది. అండ్ చంద్రబాబు గారి వ్యూహాత్మకాలు ఎలా ఉంది, ఎలా చేశారు, ఎలా ఈ 1000 కోట్ల స్కామ్ అని చెప్పి మనకి ట్రైలర్లో చూపించారు, ఇవన్నీ ఎలిమెంట్స్ అన్నీ కూడా అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేశారని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా ముఖ్యంగా ఎవరైతే టీడీపీ ఫాలోవర్స్ ఉంటారో జనసేన సైనికులు ఉంటారో వాళ్ళకి మేబీ నచ్చకపోవచ్చు. అండ్ సినిమా పరంగా చూస్తే కనుక సినిమా ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు పక్కాగా, బట్ రాజకీయ వ్యూహాల్లో చూస్తే మాత్రం ఈ వ్యూహంకి కాస్తంత గండిపడే అవకాశాలు అయితే ఉన్నట్టు మనం చూడొచ్చు. అండ్ ఏదేమైనప్పటికీ చాలా వరకు అందరూ కూడా లైక్ ట్రైన్డ్ ఆర్టిస్ట్లే కాబట్టి సో చాలా వరకు వాళ్ళ క్యారెక్టర్స్కి జస్టిఫై అయితే చేశారు. ముఖ్యంగా జగన్ క్యారెక్టర్ చేసినటువంటి అజ్మల్ కూడా తన క్యారెక్టర్ 100% జస్టిఫై అయితే చేశారు. అండ్ చంద్రబాబు క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆయన మనందరికీ తెలుసు. సో లైక్ ఎక్కడో ఒక సర్వర్ కింద చేసే అతను యాక్చువల్లీ ఆయన మార్వాడి పర్సన్ అనమాట. సో మరాఠీ పర్సన్. సో ఆయనకి లాంగ్వేజ్ కూడా రాదు, ఆయనకి ప్రాక్టీస్ చేయించి అన్నీ చేయించానని చెప్పి ఆర్జీవి గారు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ సో పొలిటికల్గా చూడాలనుకున్నా లేదంటే సినిమా లవర్స్ ఏం తీశాడో ఆర్జీవి అని చూడాలి అనుకుంటే కనుక వ్యూహం సినిమా చూసేయచ్చు. అండ్ ఇందులో దయచేసి ఆర్జీవి మార్క్ని మాత్రం వెతకొద్దు, ఎందుకంటే ఆర్జీవి మార్క్ అయితే ఈ సినిమాలో మనకి కనిపించదు అనమాట. ఇది ఓవరాల్గా వ్యూహం సినిమా రివ్యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. దిస్ ఈస్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.